నల్గొండ పట్టణ కేంద్రంలో గల ఆర్య సమాజం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్య సమాజ ప్రతినిధి సభ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సౌజన్యంతో మహర్షి దయానంద సరస్వతి ద్విశత జన్మ జయంతి మహాసభలు 1, 2, 3 మార్చి తేదీలలో నల్గొండ ఆర్య సమాజ ప్రాంగణంలో మహాసభలను ప్రారంభించుటకై విశ్వ ప్రసిద్ధులైన యోగా గురువు స్వామి రామ్దేవ్ ముఖ్య అతిథిగా రావడం జరుగుతుందని నల్గొండ ఆర్య సమాజ్ అధ్యక్షులు బోయపల్లి కృష్ణారెడ్డి ప్రతినిధి విఠల్ రావు అన్నారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం కార్యక్రమాలను ఏర్పాట్లను పరిశీలించారు. వస్తున్నారని జాతీయ మహాసభలు మార్చి 2న ప్రారంభించబడతాయని, ఈ జయంతి సమావేశాల్లో మా సాధువులు పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశాలు మార్చి 1 రోజున 200 యజ్ఞగుండాల యజ్ఞము ద్వారా స్వామి ప్రణవానంద సరస్వతి మరియు స్వామి ఆర్యవేశ్ గార్ల ఆధ్వర్యంలో ప్రారంభిస్తారని తెలిపారు. ఈ చారిత్రాత్మక మహర్షి దయానంద సరస్వతి మహాసభలను ప్రజలందరూ భారీ ఎత్తున ప్రజలు తరలి రావాలని తెలిపారు. ఈ సమావేశంలో గునుగుంటి శ్రీధర్ రావు భరత్ స్వాభిమాక రాజ్య ప్రభారి వస్పరి శివుడు అధ్యక్షులు పతంజలి యోగా సమితి పటేల్ శివకుమార్ బోయపల్లి కృష్ణారెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. దయానంద సరస్వతి గారు చాలా గొప్ప విషయాలు మనకు తెలియజేయడం జరిగింది. అప్పటిదాకా సమాజంలో 200 సంవత్సరాల కింది దాకా సమాజంలో మానవ జాతి, సనాతన ధర్మం, హిందూ జాతి ఏ విధంగా అయితే జీవించాలో ఆ విధంగా కాకుండా కొన్ని మూఢనమ్మకాలు, వేరే వేరే కారణాల వలన సరైన జీవన విధానం లేకుండే వారు ఒక మంచి ఐడియాలజీ ద్వారా భారతదేశాన్ని సనాతన ధర్మంగా ప్రతి మనిషి, ప్రతి కుటుంబము ఆదర్శంగా ఉండాలనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడున్న సమాజానికి మనమందరం కలిసి వారి యొక్క ఐడియాలజీని మనము పాటిస్తూ భావితరాలకు కూడా మనం అందించినప్పుడే మన జన్మకు స్వార్థము ఉంటుందని పరమ పూజ్య స్వామి రామ్దేవ్ గారు వారిని ఫాలో అవుతూ గత 40 సంవత్సరాల నుంచి సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఎన్నో అమూల్యమైన జీవన ధర్మాలను, జీవన పద్ధతిని తను పాటిస్తూ డిజిటల్ యుగంలో డిజిటల్ ద్వారా, టీవీ ద్వారా మరియు ప్రత్యక్షంగా కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి కోట్ల మందికి ప్రేరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా స్వామి రామ్దేవ్ గారు పార్టిసిపేట్ అవుతుంది. దీని విధంగా మనం వచ్చే రోజుల్లో ప్రకృతిని కాలుష్యం చేయకుండా ఉండాలంటే ఆర్య సమాజ్ స్వామి దయానంద సరస్వతి చెప్పింది ఉదయము సాయంత్రము హోమం చేయడం ద్వారా, అదేవిధంగా మన ప్రకృతి ఇచ్చిన ధర్మం ద్వారా ఆరోగ్యంగా ఉండాలంటే మనకు నీరు, ఆహారము, ఆలోచనలు కూడా చాలా సాత్వికంగా ఉండాలి. దాంతోపాటు మన యొక్క విద్యా విధానం కూడా చాలా గొప్పది. మాతృభాషలో ఆదర్శవంతమైన విద్యా విధానాన్ని వారు ఆ టైంలోనే ప్రతిపాదించడం జరిగింది. పాశ్చాత్య సంస్కృతిని దూరంగా ఉంటూ మన సంస్కృతిని పునఃస్థాపించాలంటే మాతృభాషలో విద్యా విధానం ఉండాలి. అదేవిధంగా వైద్యం కూడా మనకు పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల కింద అందించిన ఆయుర్వేదాన్ని, నేచురోపతిని అవలంబిస్తూ ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యానికి, విద్యకు ఎట్లాంటి ఖర్చు లేకుండా మన యొక్క పరిపాలన విధానంలో అట్లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నది మన యొక్క ముఖ్య ఉద్దేశము. దానిలో భాగంగా మన సమాజానికి మనము వచ్చే రోజుల్లో ఒక నైతిక విలువలతో ఉన్న ఆదర్శ కుటుంబము, ఆదర్శ ప్రాంతము, ఆదర్శ ప్రభుత్వము, పరిపాలన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే భావితరాలు బాగుండటానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా స్వామీజీ మహారాజ్ వారి యొక్క ఐడియాలజీని తెలంగాణ ప్రాంతంలో కూడా సమాజానికి అందియాలనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడికి రావడం జరుగుతుంది. రక్షించడానికి ఆర్య సమాజం ఒక గొప్ప పని చేసింది. అటువంటి ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టింది.
జనం ఉన్నారు కానీ జనాన్ని ప్రేరణ ఇవ్వాల్సి వస్తుంది, ప్రోత్సహించాల్సి వస్తుంది, ఆలోచనని క్రియేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చెప్పకపోతే అవును మనం బానిసలమే కదా అని అనుకునే పరిస్థితుల్లో ఆ రోజుల్లో మనం బానిసలం కాదు. ఋషులు మనువులు ప్రతిపాదించిన ఒక గొప్ప సంస్కృతి వేద సంస్కృతి అయితే ఉన్నదో అది ఒక జీవిత విధానమే. ఆ జీవిత విధానాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్తూ సంఘ సంస్కరణ ఉద్యమాన్ని స్వామి దయానంద సరస్వతి తీసుకొచ్చారు. 200 years ముందు పుట్టి ఆ సంస్కరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ జాతిని కూడా రక్షించుకోవటానికి సంకల్పం చేసింది, పూనుకున్నది ఆర్య సమాజం. ఆ సందర్భంలో 100 years పూర్తి చేసుకున్నందుకు వారి యొక్క రిక్వెస్ట్ మేరకు ప్రాంత వాళ్ళు దాన్ని అంగీకరించి జాతీయ సమావేశాల్లో కూడా వారందరినీ కూడా అంగీకరించి ఇక్కడ ఏర్పాటు చేయాలని అనుకున్నాం. ఇది గొప్ప సభలో యోగ ఋషి విశ్వప్రసిద్ధులైన గురువు స్వామి రామ్దేవ్ గారు, వారు కూడా స్వామి దయానంద సరస్వతి యొక్క ఫాలోవర్సు. వారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2 విషయాలు తీసుకుపోయారు. అది మీకు అందరికీ తెలిసిందే, యోగము ఆయుర్వేదము. ఇవి 2 ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి. ఇవి 2 కూడా ఒక జీవన శైలి, మనిషి బ్రతికే జీవన శైలి ఎలా ఉండాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇది వ్యక్తిగత స్థాయితో పాటు సమాజ స్థాయిలో దీన్ని వ్యాప్తి చేయాలనేది. రెండవది, ఇప్పుడు శ్రీధర్రావు గారు చెప్పినట్టు ఈ నేచర్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రపంచమంతా కూడా గ్లోబల్ వార్మింగ్ ఒక క్రైసిస్తో సతమతం అవుతున్నది. గ్లోబల్ వార్మింగ్ అనే ఏ క్రైసిస్ అయితే వచ్చిందో, అయ్యా ఈ గాలిని ఎట్లా రక్షించుకోవాలి, గాలి అంతా కలుషితం అయిపోతున్నది, నీరు కలుషితం అయిపోతున్నది, భూమి యొక్క సారత్వం తగ్గిపోతూ ఉన్నది. ఏదైతే ఎనర్జీ మనం సూర్యుడి నుంచి పొందుతున్నాం అందులో కూడా రేడియేషన్స్ పెరుగుతున్నాయి. వీటన్నింటినీ ఛాలెంజ్గా తీసుకోవటం ఎట్లా, ఉపయోగం ఏమిటి అనేది దాని విధానం, పర్ఫెక్ట్ విధానం ఉపాయ రూపంలో ఇప్పటిదాకా సైన్స్లో రాలేదు. సరే, కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఈ కార్యక్రమాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేశాను. మార్చి 1న శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు యజుర్వేద పారాయణం జరుగుతూ ఉంది. యజుర్వేద పారాయణ యజ్ఞం 200 యజ్ఞకుండాల మహాయజ్ఞం జరుగుతూ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో దివ్య స్వామి ప్రణవానంద సరస్వతి, స్వామి ఆర్యవేశుల సాన్నిధ్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. యజ్ఞ బ్రహ్మగా ఆచార్య సుమేధాజీ వ్యవహరిస్తారు. 2 మార్చి నాడు ఉదయం 9 గంటలకు యజుర్వేద మహాయజ్ఞం జరుగుతుంది. ఆ తర్వాత అది కొనసాగుతూ ఉంటుంది. 11:30 నుండి 2 గంటల మధ్య యోగ ఋషి స్వామి రామ్దేవ్జీ మహారాజ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ ఉత్సవాల్లో ప్రసంగించనున్నారు. ఇందులో రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు, తెలంగాణ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పాల్గొంటారు. దీనికి స్వామి ఆర్యవేశ్ గారు అధ్యక్షత వహిస్తారు. సాయంత్రం శోభాయాత్ర నిర్వహించబడుతుంది నగరంలో. ఆ తర్వాత 3వ తారీఖు నాడు యథాతథంగా యజుర్వేద యజ్ఞ పారాయణ యజ్ఞం జరుగుతూ ఉంది. 200వ జన్మదిన సందర్భంగా, అదేవిధంగా నల్గొండ ఆర్య సమాజ్ స్థాపించి 100 సంవత్సరం జరిగిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నల్గొండలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని మేము అడగటం జరిగింది. దానికి వారు మంచి హృదయంతో మాకు ఒప్పుకొని ఈనాడు కార్యక్రమానికి వారు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా పతంజలి సంస్థ తరపున వచ్చిన పెద్దలందరికీ కూడా శ్రీధర్రావు మరియు భారత్ స్వాభిమాన్ పరిషత్ పెద్దలు
శ్రీధర్రావు గారు అదేవిధంగా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా దీనికి బాబా రామ్దేవ్ గారు అదేవిధంగా ఆయుర్వేద నిపుణులు వారు బాలకృష్ణ గారు కూడా వస్తున్నారు. మన నల్గొండ పట్టణ ప్రజల అదృష్టం. దీనికి పట్టణ ప్రజలందరూ కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దీనికి సహకారం చేసి మనందరం కూడా రాబో తరాలకు ఒక మంచి మెసేజ్ పంపిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే తెలంగాణలో నాకు ఎరుకున్న కాడికి హైదరాబాద్